అందరికీ నమస్తే. హైదరాబాద్ స్థిర యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం తరపున సిఎస్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చేసింది ఆల్రెడీ. 16వ తేదీ నాడు హియరింగ్, అంటే బుధవారం నాడు హియరింగ్ ఫైనల్ రేపు. కానీ ఒకరోజు ముందే సోమవారం రోజే అఫిడవిట్ వేసేసింది సిఎస్ గారు. ఏం అఫిడవిట్ వేసినారు? అదేదో క్వశ్చన్ టు ఆన్సర్ Q&A. మొన్న హియరింగ్లో సుప్రీంకోర్టులో ఏ చర్చ జరిగిందో దానికి ఆన్సర్లు తయారు చేసి అఫిడవిట్ వేసినారు. అసలు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ రిపోర్ట్ కన్నా ముందే సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన కమిటీ ఉంది కదా, ఆ కమిటీ రిపోర్ట్ చేసింది. ఆ కమిటీ ఇక్కడ ఆగ్రహం వ్యక్తి చేసిపోయి మరి రిపోర్ట్ చేసింది. దీని మీద మాట్లాడకన్నా ముందు అసలు ఈ వార్త మొత్తం పేపర్కి లీక్ చేసి పడేసింది గవర్నమెంట్. సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ చాలా సీక్రెట్గా ఉండాలి, కానీ వాళ్ళ అనుకూల పేపర్లకు ఆల్రెడీ వార్త లీక్ అయిపోయింది, ఆ వార్త వచ్చేసింది. ప్లస్ అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సీక్రెట్. అసలు దానిలో ఏముంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండు బేరీజ్ చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పిస్తుంది రేపు. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. ఈ కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. ఆ బటన్ నొక్కడం ద్వారా మీకేం ఖర్చు కాదు, కానీ సిగ్నల్ టీవీకి ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక సబ్జెక్ట్ లేకపోతే, మొన్న మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ యూనివర్సిటీ సుప్రీంకోర్టులో వాళ్ళే సుమోటోగా స్వీకరించి విచారణ జరిపినారు. ఎవ్వరు కేసు పెట్టలే. అంత సీరియస్ ఇష్యూగా సుప్రీంకోర్టు తీసుకున్నారు. ఎందుకంటే ప్రకృతి అనే ఒక యాంగిల్ ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. అది ప్రభుత్వ భూమే, హైదరాబాద్ యూనివర్సిటీ భూమియే, కేటీఆర్ అడుక్కున్నాడా, కిషన్ రెడ్డి అడుక్కున్నాడా, బండి సంజయ్ అడుక్కున్నారా, లేకపోతే అసలు వీళ్ళకేంది వాళ్ళకేంది, కేసీఆర్ భూములు అమ్మలేదా, ఈయన భూమి అమ్ముతాడు తప్పే ఉంది, లేకపోతే ఆయన భూమిని అమ్ముతాడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ప్రభుత్వం అప్పు పుట్టినప్పుడు భూమి అమ్మకపోతే ఇంకేముంటుంది, ఇట్లాంటి రాజకీయాలు చాలా చాలా నడుస్తున్నాయి. కానీ ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే మొత్తం ప్రకృతి. నిన్న నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడేసినారు. తెలంగాణలో మొత్తం బుల్డోజర్స్ పాలన నడుస్తుంది, ప్రకృతి మొత్తం నాశనం చేస్తున్నారు, అడవులను ధ్వంసం చేస్తున్నారు, బుల్డోజర్స్ని పంపి మూగజీవాలను చంపేస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఆయన మాట్లాడితే ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉత్తగైతే మాట్లాడు కదా. కానీ వీళ్ళు ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్, క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు మీకు చదివి వినిపిస్తాయి. ఎందుకంటే అవి యాక్చువల్గా సుప్రీంకోర్టుకు మాత్రమే సబ్మిట్ చేస్తారో అక్కడ మాత్రమే తెలవాలి. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ లీక్ ఇచ్చేసింది. అది ప్రభుత్వ భూమే, ముందు నుంచి ఉన్న వాదన ఇది ప్రభుత్వ భూమి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లు 1, 2, 3, 4 మీకు అంతా తెలుసు. అటవీ భూమిగా చెప్తున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయడంతో ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడాల్సిన అవసరం ఏమొచ్చింది క్వశ్చన్ కదా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాల పర్యావరణ ప్రభావం మదింపు ధ్రువపత్రం ఉందా, అంటే పర్మిషన్ ఉందా, చెట్ల నరికివేతకు అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను ఎందుకు నియమించారు, ఇప్పటివరకు కొట్టేసిన చెట్లను ఏం చేశారు, నా కల్పన ఏం చేసినారని అడిగింది. దీనికి క్వశ్చన్స్ కూడా చెప్పేస్తాను నేనే, ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసినాయి. అట్లా అయిపోయింది ప్రభుత్వం అనేది. ప్రభుత్వం అనేది గవర్నెన్స్లో నడుస్తలేదు, మీడియాలో నడుస్తుంది, పేపర్లో నడుస్తుంది. వార్తా పేపర్లు, వాళ్ళకి అనుకూలమైన పేపర్లు, అక్కడ మాత్రమే నడుస్తుంది గవర్నమెంట్. సమాధానం అంట, ఎప్పుడూ అడవి భూమి కాదు. అది అడవి భూమి అంటే అది అడవి భూమి కాదు, ఎప్పుడు పూర్తిగా ప్రభుత్వ భూమి. 2 దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగుతుండటంతో ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగినాయి. 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు. తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలు విస్తరణకి ఇది ఉత్తమమైన ప్రాంతం. ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే అంతకు మించి ఇంకా వేరే భూమి లేదు, అదే మంచి భూమి. అందుకే అక్కడ మేము ఐటీ పార్కులకు ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడనే మేము అసలు ఈ భూమి మీద వివాదం లేదు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులు బాగా వస్తాయి. ఓపెన్గా ఉండడంతోనే చుట్టుపక్కల ప్రాంతాల జంతువులు వచ్చిపోతున్నాయి. చూసినరా, అది ఓపెన్ ఉంది కాబట్టి చుట్టుపక్కల వచ్చిపోతున్నాయంట జింకలు, అంతే ఈ జీవులు. అంతేగాని అది ఫారెస్ట్ కాదు, ఏమి కాదు, ప్రభుత్వ భూమి వదిలేయడంతోనే చెట్లు పెరిగినాయి అంతే అని చెప్తున్నారు. అడవి చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది తెలియదు వీళ్ళకి. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఇది కలిపి ఉన్న 2000 ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయే తప్ప ఇక్కడ వాటికి ఆవాసం లేదు. జంతువులకు అక్కడ ఏమీ లేదు. జింకలకైనా నెమలకైనా ఆవాసాలు అంటే వాళ్ళకి ఏమైనా ఇల్లు ఉంటాయా? చెట్ల కిందనే ఉంటాయి, చెట్ల గుంపులో ఉంటాయి, కానీ ఆవాసం లేదు అని సుప్రీంకోర్టుకి ఇచ్చినట. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి అభివృద్ధి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతాం. ఇంకేం చేపడతారు? ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు, అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కులను పెంచుతాం, ఇది ప్రభుత్వం వివరించింది. ఇక ఇంకేముందని చెప్పనీకి, ఎగ్జామ్ మొత్తం పేపర్ లీక్ అయిపోయిన తర్వాత ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం వచ్చేసినాయి రిజల్ట్ కన్నా.
ప్రభుత్వ భూమే, అటవీ శాఖ భూమి కాదు, మూగజీవాలకు అక్కడ ఏమి లేదు, అవసరమైతే చెట్లు కొట్టేసిన ద్వారా ఇంకో చెట్లు కొట్టేస్తాం. ఈ విషయంలో అంత ఈజీగా పోయే వ్యవహారం కాదు. మొన్ననే ఆ సాధికారిక కమిటీ వచ్చింది కదా సుప్రీంకోర్టు, వాళ్ళకి సరిగ్గా సమాచారం కూడా ఇవ్వలే వీళ్ళు. సరిగ్గా సమాచారం ఇవ్వకపోతే దీన్ని కూడా మేము సుప్రీంకోర్టు నివేదిస్తామని చెప్పిండ్రు వాళ్ళు. వాళ్ళేం వదిలేలే ఉత్తగా, సుప్రీంకోర్టుకి చెప్పుకుంటాం ఇవన్నీ కూడా అని చెప్పిండ్రు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ లేవు ఆఫీసర్స్ దగ్గర. స్టూడెంట్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రు, స్టూడెంట్స్ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు, పర్యావరణవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు. సరే ఈ రాజకీయ పార్టీలు అంటే ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉండొచ్చు. అక్కడున్న రిజిస్ట్రార్ ఇచ్చిండు, అక్కడున్న హైదరాబాద్ యూనివర్సిటీ అధ్యాపకులు ఇచ్చారు, చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చారు, తెలంగాణ విటలైన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండు పోయి. ఇట్లా రిపోర్ట్లు చాలా రిపోర్ట్లు పోయినాయి. వాళ్ళంతా తిరిగి చూసి సమాచారం అంతా సేకరించిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చే రిపోర్టు ఇప్పుడు బట్టి విక్రమార్క ఏం చెప్పిండ్రో, శ్రీధర్బాబు ఏం చెప్పిండో అదే విషయాలు చెప్పిండ్రు సుప్రీంకోర్టుకి వీళ్ళు. అది అటవీ భూమి కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎవరో చెప్తున్నారు అటవీ శాఖ నిపుణులు, ఈ పర్యావరణ నిపుణులు ఏమనంటే అక్కడ 100 ఎకరాల పైన చెట్లు ఉంటే అది ప్రైవేట్ జాగా అయినా సరే, ఎవరికైనా ఒక 10 ఎకరాల జాగా ఉంది, పొలం ఉంది, ఆ పొలంలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కొట్టేయాలంటే పర్మిషన్ కంపల్సరీ. వాళ్ళు మీరు ఏం పర్మిషన్ తీసుకున్నారు, ఆ కల్పన ఏం చేసినారు అవన్నీ అడిగిండ్రు. అసలు ఇందులో సిఎస్ మీద చాలా సీరియస్ అయిన కోర్టు, మీకు అందరికి తెలుసు, జైలు వేస్తామన్నది అక్కడనే చెరుకాడ కట్టి. అసలు దీనిలో ఏమన్నా ఆఫీసర్స్ మీద వేటు పడితే ఏంది పరిస్థితి? ఇంత గుడ్డిగా రిపోర్టును ఉత్తగా ఏదో ఒక ఆర్ఎన్బి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రైల్వే అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఏబిసిడీలు ఉంటాయి కదా, అట్లా అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ను తయారు చేసి ఇచ్చిండ్రు. కానీ అసలు సాధికారిక కమిటీ ఏం రిపోర్ట్ చేసింది, సాధికారిక కమిటీ ఏం క్వశ్చన్స్ చేసింది, అసలు వాళ్ళకి ఎట్లాంటి రిపోర్ట్స్ వచ్చినాయి, దాని మీద ఎక్కడ మదింపు జరిగింది గవర్నమెంట్లో? ఇందులో సుప్రీంకోర్టు 3 అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఆ రోజు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన రిపోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, అక్కడ చెట్లు కొట్టేసిరని, 100 ఎకరాలు మొత్తం సాఫ్ చేసిరని, ప్లస్ వీళ్ళ భయానికి మూగజీవాలన్నీ పారిపోయినాయని ఇచ్చిన రిపోర్టు. రెండో రిపోర్టు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఇచ్చిన రిపోర్టు. మూడోది ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు. ఆ సాధికారిక కమిటీ ఇచ్చిన రిపోర్టు ఏముందో మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆ 100 ఎకరాల దగ్గర పోయి అక్కడ గ్రీనరీ చూసి, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఖాళీ జాగా చూసి, అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ అంతా చెల్లాచెదరు అయిపోవడం, చెరువులను పూడ్చడం, లేకపోతే అక్కడ ఉన్న కాలువలు నీళ్లు ఎక్కడైతే చెరువులకు పోతాయో అవన్నీ కూడా మొత్తం పూడ్చేయడం, వాటర్ పైప్ లైన్స్ మొత్తం కూడా తేలిపోవడం, బయటికి పగిలిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా చూసారు. ప్లస్ ఆ ఖాళీ జాగాను చూసి వాళ్ళు పరిశాన్ అయినారు. అసలు అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది, ఇక్కడనేమో ఇంత క్లీన్గా కనిపిస్తుంది, అంటే ఇక్కడ కూడా అట్లా ఉన్నది అని అర్థం. ఇక్కడ వీళ్ళు కొట్టక ముందు అట్లే ఉన్నది, అవతల పక్క వీళ్ళు ఎక్కడ 100 ఎకరాలు కొట్టిర్రు, 3 ఎకరాల 100 ఎకరాల సేమ్ అదే అక్కడ ఎట్లున్నదో ఇక్కడ అట్లా ఉన్నది. కానీ వీళ్ళు కొట్టేసిన తర్వాత అట్లా చేసినారని సాధికారిక కమిటీ అన్నది. ప్లస్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు మొత్తం తీసుకొని వాళ్ళంతా మదనం చేసి బహుశా రిపోర్ట్ తయారు చేసి ఉండొచ్చు. వాళ్ళకు వచ్చిన ఇన్పుట్స్, వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్, వాళ్ళకు డైరెక్ట్గా చూసింది, వాళ్ళు డైరెక్ట్గా విన్నది అన్ని పరిగణలోకి తీసుకొని బహుశా సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ కూడా రిపోర్ట్ తయారు చేసి ఉండొచ్చు. ప్లస్ సుప్రీంకోర్టు ఆ రోజు చేసిన కామెంట్లు కూడా కొన్ని ఉన్నాయి. అసలు 3 రోజుల్లో ఎట్లా కొట్టగలిగినరు, ఎట్లా 100 ఎకరాలు ఎట్లా కొట్టిండ్రు, ఎట్లా సాధ్యమైందని అడిగినరు. వీరు 100 బుల్డోజర్స్ పెట్టి కొట్టిండ్రు. అది కూడా కోర్టు వరుస సెలవులను దృష్టిలో పెట్టుకున్నది. కోర్టు వరుస సెలవులు చూసుకొని ప్రభుత్వం ఈ పని చేసింది. అది కూడా కోర్టు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్నప్పుడు, తమ భూమి అని చెప్పుకుంటున్నప్పుడు అసలు ఎందుకు అంత హడావిడిగా దాన్ని చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా పాయింటే ఇక్కడ. ప్లస్ ఆ భూమిని తాకట్టు పెట్టినరు, అది కూడా ఉంది ఇక్కడ ఇష్యూ. ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టేసినారు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ మొత్తం చాలా అంశాల మీద, చాలా ఇష్యూస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. అసలు గవర్నమెంట్ చాలా టెన్షన్లో ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అసలు సుప్రీంకోర్టు ఒకవేళ అది కొట్టొద్దు, ఇది తప్పు అని చెప్తే గవర్నమెంట్కి ఫైన్ వేస్తుందా, లేకపోతే ఆఫీసర్లకు శిక్ష వేస్తారా, అసలు ఎట్లుంటుందో దీని తీర్పు ఎట్లుంటుందో మనం ఏం ప్రెడిక్ట్ చేయలేం. కానీ అసలు విషయం ఏంటంటే ఈ 3-4 రిపోర్ట్లు బేస్ చేసుకొని చేస్తారు. కానీ ఈ 3 రిపోర్ట్లలో గవర్నమెంట్ రిపోర్టే చాలా పేలవంగా కనిపిస్తుంది. వాళ్ళు లీక్ ఇచ్చిన వార్త, పేపర్లో వచ్చిన వార్తను బట్టి చూస్తే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్సు ఏదో పైన ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప, అసలు వీళ్ళు బయటకు ఏం మాట్లాడినారో గదే రిపోర్టు, వీళ్ళు చెప్పిన రిపోర్ట్నే సిఎస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప, అసలు ఒక పర్యావరణాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తే అది చాలా సీరియస్ అఫెన్స్. దానిలో గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇన్వాల్వ్ కావచ్చు, ఏమైనా జరగవచ్చు.
కానీ ప్రభుత్వం మాత్రం చాలా టెన్షన్లో ఉంది. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, దీనికి ఒకవేళ నెక్స్ట్ పర్యవసానం ఏంది, దీని జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ చేసేది ఏమి ఉండదు, తీర్పే ఇది డైరెక్ట్గా, మళ్ళీ హియరింగ్ ఉండదు. ఇంకా వాళ్ళు అన్నీ అందరూ సబ్మిట్ చేసేసిండ్రు. ఇంకా ప్రభుత్వం ఇంకా ఏమన్నా కొత్తగా చెప్పగలగాలి హియరింగ్ జరిగినప్పుడు. ఆఫీసర్స్ ఫుల్ టెన్షన్తో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిది ఏం పోదు, బట్టి విక్రమార్కది ఏం పోదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఏం పోదు, ఎవరిది పోదు, ఆఫీసర్స్కే ప్రమాదం ఇది. ఇక ప్రభుత్వానికి ఇజ్జత్ పోతుంది, అదొకటే. ఇంకా మన ప్రభుత్వానికి ఇజ్జత్ పోయినా ఉన్నా పెద్ద క్యాల్కులేషన్ ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే చాలాసార్లు చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎనీవే చూద్దాం, మనం కూడా చాలా క్యూరియాసిటీ అంతా చూస్తున్నాం. ఎస్సీయూ విషయంలో ఒక ఫైనల్ రిపోర్ట్, ఇన్ని రోజులు జరిగిన వ్యవహారం అంతా ఒక ఎత్తు, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పబోయేది రెండో ఎత్తు. దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వీళ్ళ వాదనలు, ఈ ప్రతిపక్షాలు లేకపోతే వాళ్ళు వీళ్ళు ఫేక్ ఫోటోలు, ఏఐ ఫోటోలు, ఇట్లాంటివన్నీ ఓ వైపు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అది కూడా చెప్పాలనుకుంటుంది సుప్రీంకోర్టుకి, ఇవన్నీ ఫేక్ ఫోటోలను కూడా చెప్పదలుచుకున్నది. అవి ఫేక్ ఫోటోలా రియల్ ఫోటోలా కాదు, అక్కడ ఇష్యూ ఏందనేది సుప్రీంకోర్టు కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తే అదే ఫైనల్ కాబట్టి మనం కూడా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. గవర్నమెంట్ దానికి కట్టుబడి ఉండక తప్పని పరిస్థితులు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.